చికెన్ బిర్యానీ, మటన్ మంచూరియా, చేపల వేపుడు, ఎగ్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైసు, బోన్ సూపు ఇట్లా హోటళ్ళల్లో బోర్డుల మీద బొమ్మలను చూసి లోపలికి పోయి వేలకు వేలు పెట్టి తింటుంటాం. కానీ అసొంటి రుచులన్నీ బోర్డుల మీదనే అంటుర్రు. రుచి ముచ్చట దేవుడెరుగు కానీ లోపలికి పోయి చూస్తే తెలుస్తుంది ఆటి భాగవతం ఎట్లుందనేటిది. పైన పటారం లోపల లోటారం అంటుంటారు. ఇగో ఇప్పుడు తెలంగాణలో ఏడ చూసినా ఏ హోటళ్లకు పోయి చూసినా గట్టినే ఉన్నాయి. మీదికేమో బొట్టు పౌడర్ వేసినట్టు కానొస్తున్నాయి. కానీ వంటగదిలకు పోయి చూస్తేనే చిత్తడి ఉన్నదట. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు బిర్యానీ తిని చూడు రుషిగుండు, వంటగదిలకు పోయి చూడు ఓకారం వచ్చు అన్నట్టే తయారైనాయట. అందుకనే ఇగో ఇట్ట రాష్ట్రం అంతా హోటళ్లు రెస్టారెంట్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఓ కన్నేసిరు. ఏది ఆదికొస్తే దాని మీద పడి అడ్డమైన కూడు పెట్టేటి హోటళ్ల భర్తం పడుతున్నారు అధికారులు. గట్ల హైదరాబాదు, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి పట్టణాలలోన్న పెద్ద పెద్ద హోటళ్లని చెప్పుకునేటి అన్నిటి మీద పడి చెకింగ్లు చేసిరు అధికారులు. ఏడ చూసినా కుళ్ళిపోయిన కూరగాయలు, మురిగిపోయిన కోడిగుడ్లు, ముక్క వాసన వచ్చేటి ముక్కలు, అమ్మిన కాడికి అమ్ముడు, మిగిలిన్నవి పట్టుకపోయి ఫ్రిడ్జ్ లో పెట్టుడు, మళ్ళా తెల్లారి పంక మీదేసి ఏడి చేసి గరం గరం బిర్యానీ అని పల్లెలలో పెట్టించుడు. ఇదే కథ అవుతుందట. గట్ల 3 రోజుల కింద ఉండింది అగడు పట్టినట్టే దీన్ని పానాల మీదకి తెచ్చుకుంటారు పబ్లిక్. రుచికి నాణ్యతకు మారిపేరు అని బోర్డులు పెట్టుకుంటున్నారట. లోపలికి పోయి చూస్తే అడ్డమైన తిండి అంతా పట్టుకొచ్చి పబ్లిక్ కు పెడుతున్నారట. అందుకనే అసమంటి వాటి మీద గట్టిగానే నజరేసి అధికారులు. అనుమానం వచ్చిన కాడల్లా హోటళ్ల మీద పడుతున్నారు. అడ్డమైన తిండి పెడుతున్న హోటళ్లకు తాళాలు వేస్తున్నారు. ఇగో పబ్లిక్ ఇదంతా చూసినాక ఉండబట్టలేక చెప్తున్నా, తినబుద్ధి అయితే తెచ్చుకొని ఇంటి పట్టునే వండుకొని తినురి ఓపిక చేసుకొని, అంతేగాని ఇగో ఇట్ట అడ్డమైన తిండి తిని పానాల మీదకి తెచ్చుకోకూరి. కంటికి పట్టేంతే కాటిగా పెట్టుకోవాలి, కన్ను పోయేంత కాదు. ఏం చెప్తున్నా.